దసరా కానుగ్గా ఎన్నో అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా అద్భుతమైన రిలీజ్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఈ సినిమా 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది. నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది ఈ మేరకు. సోషల్ మీడియా వేదికగా పోస్టర్ని విడుదల చేసింది. విడుదలైన రోజే 154 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో ఓజీ చోటు దక్కించుకుంది. టాలీవుడ్ నుంచి 7వ చిత్రం ఇది. ఈ నెల 25న బాక్సాఫీస్ ముందుకు వచ్చింది ఓజీ సినిమా. మరోవైపు ఓజీ సినిమా గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా పీఎం నరేంద్ర మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ హైలైట్ లెవెల్లో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఓజీ సినిమా అద్భుతంగా ఉంది. హిందీలో కూడా అదిరిపోయింది. ఖచ్చితంగా ఓజీ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. ఓజీతో ఒక్కొక్కడికి నోర్లు మూయించావు పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పీఎం నరేంద్ర మోడీ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఎంత సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోవైపు ఓజీ సినిమా కోసం మెగా అభిమానులు థియేటర్కి వెళ్తున్న విషయం తెలిసిందే.